రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ఉదయం నుంచి నిరంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని భారీ వర్షాలు ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు సహాయక చర్యలపై సమీక్షిస్తున్న సీఎం. మరోసారి టెలికాన్ఫరెన్స్ ద్వారా సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్డీఓలు, డీఎస్పీలతో మాట్లాడి తాజా పరిస్థితిపై సమీక్షించిన సీఎం. సహాయ చర్యలకు జిల్లాకు 3 కోట్ల చొప్పున తక్షణం విడుదల చేయాలని సీఎం ఆదేశం. భారీ వర్షాల కారణంగా 8 మంది చనిపోయినట్లు వివరించిన అధికారులు. బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి. రేపు కూడా భారీ వర్షాలు ఉంటాయన్న సమాచారం నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ విభాగం పూర్తి అప్రమత్తతో ఉండాలన్న సీఎం. శ్రీకాకుళం నుంచి విశాఖ మధ్య నేటి రాత్రి తుఫాన్ తీరం దాటనుందని అంచనా. ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో తీరం వెంట ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్న సీఎం. 3 జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తతో ఉండాలని ఆదేశం. రాత్రంతా మెలకువతో ఉండైనా సరే ప్రజల రక్షణ కోసం పనిచేద్దామన్న సీఎం. తుఫాను తీరం దాటే సమయంలో 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపిన అధికారులు. తీరం దాటే సమయంలో గాలుల వేగంపై స్పష్టమైన అంచనాలతో సన్నద్ధంగా ఉండాలని సీఎం. ఇప్పుడు తుఫానుతో ఎంత వేగంగా ప్రయాణిస్తుంది, ఎటువైపు వెళ్తుంది అనే విషయాన్ని విశ్లేషించే అందుకు అనుగుణంగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి. నష్టం జరిగిన తర్వాత స్పందించడం కాదు, నష్టం తగ్గించేలా అధికారులు పనితీరు ఉండాలన్న చంద్రబాబు. హుద్హుద్ తుఫాన్ సమయంలో అనుసరించిన బెస్ట్ ప్రాక్టీసెస్ ను నేడు పాటించాలని అధికారులకు సూచన. టెలికాన్ఫరెన్స్ లో అధికారులు ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు. వర్షాలు తగ్గే వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. కొన్ని చోట్ల 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. రేపు కూడా వర్షాలు పడతాయని తెలుస్తోంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. భారీ వర్షాలు ఉన్న జిల్లాలో సహాయక చర్యల కోసం జిల్లాకు 3 కోట్లు, కాస్త తక్కువ ప్రభావం ఉన్న జిల్లాలకు 2 కోట్ల చొప్పున నిధులను విడుదల చేస్తున్నారు.